ఈటెల రాజేందర్ ఒక ఇంట్రెస్టింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట బయటికి రావచ్చు. ఆనాడు ఆయన నన్న మాట బయటకు ఇన్ని అంటావా అంటే నన్ను కట్టంటావా అని నన్ను కట్టంటావా అని చెప్పినా కిరణ్ కుమార్ గారు మాట్లాడుతున్నాడు. ₹1 అన్నాడు. అబ్బాయి చాలి అనుకుంటున్నాం అబ్బాయి చాలి అనుకుంటున్నాం అని దాంతో కలుసుకోవడం నవ్వుకుంటాను. ముఖ్యమంత్రి యూఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్తున్నాను. నన్ను కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాను. మరికలు కాదు తిరుపతి కావాలి. అదే సందర్భం వచ్చినప్పుడు కుంభకర్ణ తమ్ముడు కావాలి గుర్తుపెట్టుకో. కుంభకర్ణ కొట్టారు గట్టిగా బయట నీ రాజ్యం నీ అహంకారం నీ ఉన్నావు నీ వెంటనే గొప్పవాడు తప్ప బాధపడ్డ తప్ప ఇది బయట కాదు. ఇది రాజా సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? The Congress Party and its principal opposition in the state of Karnataka ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఏమని వచ్చింది? ఈటెల రాజేందర్ను ఉద్దేశించి అనకపోయినా రాష్ట్రంలో ఒక ఫైటర్ కావాలి, రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చేటువంటి వ్యక్తి, హిందుత్వవాదిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే బాగుంటుంది అనేటువంటిది చెప్పినటువంటి మాట. అయితే ఈటెల రాజేందర్ ఫైటర్ కావాలని నిన్నెవరో అన్నారు. అన్నదానికి కౌంటర్ చేస్తూ అవసరమైతే ఏనుగు కుంభస్థలం కొట్టేటువంటి వ్యక్తి కావాలి కానీ ఎట్లాంటి ఫైటర్ కావాలనేటువంటి కౌంటర్ చేశారు. అంటే ఈటెల రాజేందర్ తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. సో ఇప్పుడు ఆ మాటలకు కౌంటర్ చేయడం వల్ల రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో, బీజేపీకి సంబంధించిన దాంట్లో క్రమశిక్షణ ఇవన్నీ ఉంటాయి కానీ వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు ఉండవు అనేటువంటిది మొదటి నుంచి ఆ పార్టీ చెప్పుకున్నటువంటి అంశం. కానీ ఇట్లా బహిరంగంగా ఒకరికొకరు నాకు ఇట్లా ఉండాలి మాకు ఇట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎవరు గతంలో చెప్పుకున్నటువంటిది కానే కాదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు అట్లాంటి మాటలు చెప్పుకోకపోతుండే. కానీ ఇగో పార్టీ చీఫ్గా దమ్మున్నోడు కావాలి, గల్లీలో కొట్లాడేవారు కాదు, 5 సీఎంలతో ఫైట్ చేసిన చరిత్ర నాది, అవసరమైతే కుంభస్థలాన్ని కొట్టాలి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సో ఈటెల రాజేందర్ తను పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నేను మాత్రమే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టగలను, 5 ముఖ్యమంత్రులతో కొట్లాడినటువంటి చరిత్ర నాది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్. సో ఇంతమందితో నేను కొట్లాడినటువంటి చరిత్ర ఉంది కాబట్టి నేను తప్ప ఇంకెవరు కొట్లాడగలుగుతారు అనేటువంటి మాట చెప్పకనే చెప్పినట్టు మనకు అర్థమవుతున్నది. మరి ఇది పార్టీ ఎట్లా తీసుకుంటుంది? ఇది రాజాసింగ్కి కౌంటర్. రాజాసింగ్ ఏమో హిందుత్వవాది ఉంటే బాగుంటుంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పైన పోరాటం చేసే వ్యక్తికి అదే అధిష్టానం అందరినీ కలుపుకపోయి అందరి అభిప్రాయాలు తీసుకొని ఫైట్ చేసేటువంటి ఒక హిందుత్వవాదిని రాష్ట్ర పార్టీకి అధ్యక్ష పదవికి ఇవ్వాలనేటువంటిది ఒక మాట చెప్పారు. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ వైపు ఎవరు మొగ్గు చూపుతారనేటువంటిది ఒకటి వస్తుంది.